హాయ్ అండి, వెల్కమ్ టు కలగుర గంప. ఇవాళ మనం మన గోకులంలో ఉన్నాము. ఎందుకంటే కొన్ని విత్తనాలు నాటుకోవాలా. తీగ జాతి కూరగాయలు అన్నీ వేసేసుకుందాము. సొరకాయ, బీరకాయ, కాకరకాయ, పొట్లకాయ, దోసకాయ ఇన్ని ఉన్నాయి కదా, అన్నీ వేసేసుకుందాము. వేసేసుకుంటూ కొన్ని బెండకాయలు ముదిరిపోయినాయి ఆల్రెడీ. సో కొన్ని లేతగా ఉన్నాయి, కొన్ని ముదిరిపోయినాయి. అవన్నీ తెంపుకుందాము. అండ్ గోరుచిక్కుడు తెంపుకుందాము. కొంచెం కొంచెం ముచ్చట్లు పెట్టుకుందాం అంతే. ఓకేనా? ఫస్ట్ ఏం చేద్దాము, బెండకాయలు తెంపుకుందాం. ఫస్ట్ కూరగాయలు తెంపుకొని తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఎక్కడెక్కడ ఏ విత్తనాలు నాటుకుందామో అది నాటుకుందాం అనమాట. అన్ని గింజలు వేసుకుందాం. వర్షాలు పడుతున్నాయి కదా, ఇప్పుడు వేస్తే కరెక్ట్గా అన్నీ మొలకేస్తాయండి. చాలా బాగా వస్తుంది. సో టెర్రస్ గార్డెన్లో కానీ, బాల్కనీలో కానీ, కుండీల్లో కానీ పెంచుకునే వాళ్ళందరూ కూడా ఇది కరెక్ట్ ఈ టైంలో పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి అనమాట. హైబ్రిడ్ అయితే 45 డేస్లో వస్తాయి. నాటు అయితే 3 monthsకి వస్తాయి. పంట 60 days to 90 days మధ్యలో వస్తుంది అనమాట మామూలుగా నాటువి. కాబట్టి ఏమున్నా ఇప్పుడు వేసుకుంటేనే సూపర్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు వేసుకుంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు అట్లా మంచిగా మన కూరగాయలు వస్తాయి. అండ్ దగ్గు వస్తుంది అబ్బా. తర్వాత నవంబర్ అట్లా వేసుకుంటే మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు కూడా కూరగాయలు వస్తాయి అన్నమాట. గొంతు అట్లనే ఉంది. సరే, ముందు కూరగాయలు తెంపుకుంటే మాట్లాడదాం రండి. ఎక్కువ ముదిరినాయి, కొన్ని లేతగా ఉన్నాయి. పెద్దగా అయినా సరే లేతగా ఉన్నాయి. ఆ రోజు మనం తెంపుకున్నాం కదా, తర్వాత మళ్ళీ రాలే, ఇప్పుడే వచ్చినాయి ఇక్కడికి. ఇదిగో ఇది పెద్దగా ఉంది కానీ లేతగా ఉంది. ఈజీగా ఇంత లేతగా ఉందన్నమాట. అన్నీ తెంపేద్దాం, ఎందుకంటే చెట్టుకు బరువు అవుతుంది. సో మళ్ళీ ఫ్రెష్గా వస్తాయి కాబట్టి అన్నీ తెంపేయచ్చు. చిన్నది బాగున్నాయి. ఈ ముదిరిన బెండకాయలను కొంచెం ఒకవైపు చీల్చి మజ్జిగలో ఉప్పేసి నానబెట్టి ఎండబెడితే మజ్జిగ మిరపకాయలు ఉంటాయి కదా, సూపర్ ఉంటాయి. దానిలాగానే ఇవి కూడా. ఎంత బాగా వచ్చిందో. కుండీల్లో ఇలాంటి సీడ్స్, మంచి సీడ్స్ దొరికితే 4-5 మొక్కలు వేసుకుంటే చక్కగా 4 ఉన్న ఫ్యామిలీకి సూపర్ సరిపోతాయి. ఇంత హైట్ అవుతుందో, ఇది ఇంత హైట్ అవుతుంది. చాలా మంచి సీడ్ దొరికింది సార్ మనకు. చాలామంది సీడ్స్ ఎక్కడ కొంటారు మాకు పంపియండి అని అడుగుతున్నారు. యాక్చువల్లీ నేనే కొంటాను. సో పంపించడం అట్లా ఏం కుదరదండి. మన చుట్టుపక్కల ఉన్న ఫర్టిలైజర్ షాప్స్లో కానీ, ఊళ్ళల్లో, ఎస్పెషల్లీ ఊళ్ళల్లో, చిన్న టౌన్స్లో ఫర్టిలైజర్ షాప్స్ కానీ అట్లా దొరుకుతాయి. హైదరాబాద్లో మాత్రం బషీర్బాగ్ ఏరియాలో మీకు అన్ని రకాలుగా దొరుకుతాయండి. నార్మల్గా దొరుకుతాయి అండ్ నాటువి, కొంతవరకు నాటువి దొరుకుతాయి, కొంత హైబ్రిడ్ దొరుకుతాయి. బట్ మనం ఎక్కడైతే కొన్నామో ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ఎమరాల్డ్ షాప్ దగ్గరికి వెళ్తే నాటు విత్తనాలు, దేశీ విత్తనాలు
అండ్ ఆర్గానిక్ విత్తనాలు దొరుకుతాయి అన్నమాట. సో అడ్రస్ ఆల్రెడీ పెట్టినా మళ్ళీ అడుగుతున్నారు. అండ్ ఆ సీడ్స్ కలెక్షన్ వీడియోలో ఒక శ్రీధర్ అనే ఒక అబ్బాయిది ఒక నంబర్ ఇవ్వడం జరిగిందండి. మీరు దానికి కాల్ చేస్తే తను కొరియర్ చేస్తాడేమో, అవైలబిలిటీ ఉంటే కనుక్కోండి. ఇదిగోండి, ఇవన్నీ కూడా ఈ తీగ జాతి అన్నీ మీ సాక్షిగా నాటుతున్నాము. మళ్ళీ పండగ వచ్చేటప్పుడు ఈ వీడియోలు మళ్ళీ ఒక్కసారి రివైండ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇది ఏంటంటే కూర గుమ్మడంట. సో ఇది పొట్లకాయ, దోసకాయ, చిక్కుళ్ళు ఇప్పుడు వేద్దాము, తర్వాత పందిరి వేసుకుందాం చిక్కుడికి. సో ఎందుకంటే చీద అవుతుంది బాగా. ఇది సొరకాయ, ఇది కాకరకాయ, ఇది బీరకాయనే, మళ్ళీ ఇది పొడవు సొరకాయ. సో ఇన్ని రకాలుగా వచ్చినాయి కాబట్టి పెట్టేసుకుందాం రండి. ఈ ప్లేస్ గుర్తుందా మీకు? చూడండి, మనం వంకాయ చెట్టు నాటాం కదా ఎండాకాలంలో, మరీ ఎండలకు కష్టపడి. సో ఎంత పెద్దగా అయిపోయినాయి చూడండి అసలు. సో బ్యూటిఫుల్గా గడ్డి చాలా వచ్చింది, పీకేసిండ్రు. సో దీనికి ఏం చేద్దామంటే, ఇది కంఫర్ట్గా ఉంటుంది, మనకు దగ్గర ఉంటుంది కాబట్టి కొంచెం చిన్న తీగలు అంటే బీరకాయ, దోసకాయ, కాకరకాయ కూడా వేయచ్చు. సో 3 ప్లేసుల్లో కాకరకాయలు వేసేసాము, చాలు. మళ్ళీ వేసుకుందాం, మళ్ళీ ఒక 10-15 రోజుల తర్వాత మళ్ళీ వేసుకుంటే ఇవి కొంచెం ముందుకు కొంచెం తర్వాత వస్తాయి మనకు. సో ఇంకేం వేద్దాం అబ్బా, పొట్లకాయ. ఓకే, బీరకాయలు కూడా వేసేసాం. కాకరకాయ, బీరకాయ, పొట్టకాయ 3 వేసాము. అండ్ దోసకాయ, గుమ్మడికాయ వేసుకుందాం రండి. దోసకాయకి కొంచెం మరీ పైకి పోదది, కిందికి కూడా వస్తుంది. ఏం చేద్దాం, అక్కడ ఇద్దాం రండి. ఇప్పట్లో ఈ మట్టి అంతా తీయం కాబట్టి ఒక సీజన్ వరకు ఏం చేద్దామంటే గుమ్మడికాయ పాది ఇక్కడ వేద్దాము, వేసి దాని మీదకి వారించుకుందాం. సో దట్ మనకు తెంపుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది.
పసుపచ్చ దోసకాయ, పప్పుల దోసకాయ, అది కూడా ఇక్కడే వేద్దాము. దీనిపైకి ఇలా పారిద్దాం. ఊర్లలో ఇలాగే వారిస్తారు స్పెషల్గా. ఇంటి దగ్గర వేసుకునేది స్పెషల్గా ఏంటంటే పశువుల కొట్టం పైన, గుడిసెల పైన. సో ఇట్లా కొంచెం కుప్పల్లాగా ఉంటే వాటి మీదనో వేసేస్తారు. అవి అలా పారుతూ వెళ్ళిపోతూనే ఉంటాయి, పాకుతూ వెళ్ళిపోతూనే ఉంటాయి. ఎంత దూరం పడతాయి, ఎన్నైతాయో అసలు. సో మనం కూడా అలా ఊరిలాగా ఇక్కడ వేసుకుందామే దోసకాయ. ఇది సంగతి. ఆల్మోస్ట్ 5 వెరైటీస్ ఆఫ్ తీగజాతి కూరగాయలు వేసేసుకున్నాము. మీలో ఎంతమందికి నాగలి వెంట విత్తనాలు వేయడం వచ్చు? చిన్నప్పుడు అంటే ఇప్పుడంటే ట్రాక్టర్లు అవి వచ్చేసినాయి, కానీ నాగలి దున్నేది ఎంతమంది చూసారు? నాగళ్ళు ఎన్ని రకాలు ఎంతమందికి తెలుసు? సో కరిగేట నాగలి వేరే ఉంటుంది, గొర్రు వేరే ఉంటుంది, మామూలు నాగలి వేరే ఉంటుంది. సో ఆ నాగలి దున్నుతూ ఉన్నప్పుడు వర్షాలు పడ్డి, తొలకరి వర్షాలు పడ్డాక నాగలి దున్నుతూ ఉన్నప్పుడు ఒళ్ళో గింజలు పెట్టుకొని నాగలేంటి ఇట్లా అని విత్తనాలు వేసేదనమాట. సో అలా విత్తనాలు వేయడం మీకు వచ్చా? నాకు చాలా బాగా వచ్చు, ఇష్టం కూడా అట్లా. సో నాగటి వెంట విత్తనాలు వేయడం అనేది ఇప్పుడైతే కొన్ని పిక్స్లో చూస్తున్నాం మనం, జస్ట్ సీనరీస్లో వాటిల్లో చూస్తున్నాము. బట్ ఊర్లలో కూడా మర్చిపోయిందండి, అన్ని ట్రాక్టర్లు గిక్టర్లు వచ్చేసినాయి కదా. బట్ ఎంత బ్యూటిఫుల్గా ఉండేదా అనిపిస్తుంది ఇప్పుడు. అరే ఎంత మిస్ అయిపోయినాం కదా, అదేదో గత జన్మలాగా అయిపోతుంది అన్నీ. దేవుడా, మొన్న మనం మామిడికాయ పచ్చడి పెట్టుకున్నప్పుడు మామిడికాయలు కొట్టడానికి ఒక అతను వచ్చాడనమాట. అతనిది డిఫరెంట్గా ఉంది కొట్టే ఎక్విప్మెంట్. అది నేను నాగండ్లు చెక్కి గుంటకాయలు చేసే వాళ్ళ దగ్గర చూశానమాట, ఒడ్లోళ్ళు అంటారు వాళ్ళని. సో ఆయన అడిగాను, మీరేంటి ఇది తెచ్చుకున్నారు, మామూలుగా వేరే కత్తిలాగా ఉంటుందంటే, అమ్మ మేము ఒడ్లోళ్ళమ్మమ్మ, లాక్డౌన్ వల్ల అవి చేయట్లేదు, ఇప్పుడు అంటే వేరే వుడ్ వర్క్ చేసుకుంటున్నాము, ఇప్పుడు వచ్చినా అని నేను చెప్పిన అనమాట. నేను అడిగిన, ఒక నాగాలు చేసిస్తారా మాకని అడిగిన. నిజంగా ఆయన చేసిస్తే కనుక నాగలు చేపించి పెట్టుకుందాం, దాంతో దున్నుతామా లేదన్నా పక్కకు పెట్టి, బట్ మన పిల్లలకు చూపించడానికి ఒక ఛాన్స్ ఉంటుంది ఫ్యూచర్గా. కాబట్టి దాన్ని నాగలు చేపించుకొని అది పాడు కాకుండా మంచి ఏదన్నా ఒక రకంగా పెయింట్ వేసుకొని దాచిపెట్టుకుందాం మనం. సో అలా నాగలు వేరు, గొర్రు వేరు, పసుపు నాగలు వేరు, అండ్ కరగట్ట నాగలు వేరు, ఇన్ని రకాలుగా ఉంటాయి. అదనమాట విషయం. ఇదిగోండి మనం తెంపిన గోరు చిక్కుడు, ముదురువి లేతే తెంపిన బెండకాయలు. ఇవాళ గునుగ్గూర వండుకుందామని డిసైడ్ అయిపోయాయి అనమాట. కాబట్టి గునుగ్గూర కూడా కొంచెం తీసుకుపోదాం. మనం మొన్న తెంపాం కదా, చూడండి ఎంత లేత గీగుర్లు వచ్చాయి. ఇదిగోండి ఎంత ఫ్రెష్ గునుగు కూర. చూడండి మొత్తం మీద 3 రకాల కూరగాయలు తెంపుకున్నాం, 5 రకాల విత్తనాలు నాటుకున్నాం అనమాట ఈరోజు. ఇలా వెళ్ళి గబగబా వండుకుందాం. మళ్ళీ వంట చూపించండి అనకండి, చాలు ఇది వీడియో వీడికి ఆపేద్దాము. బెండకాయ పులుసు చేయమని చూపించమని చాలామంది అడుగుతున్నారు, చేద్దాం, బాగా చేసి చూపిస్తా. ఇంట్లో నల్ల చింతపండు ఉంది, మీకు పులుసు నల్ల గరపడితే నచ్చదని చేయట్లేదు ఇప్పుడు. తర్వాత కొంచెము ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి మార్కెట్కి వెళ్ళేది ఉంది, అప్పుడు కొంచెం వేరే చింతపండు కొనుక్కొచ్చుకుందాం. ఫస్ట్ టైం కొంటేనేమో నేను చింతపండు కొంటే ఇన్నేళ్లలో కూడా, ఎందుకంటే ఊరు నుంచి రాలేదు ఈసారి నాకు. కాబట్టి కొత్త చింతపండు తెచ్చి పులుసు చేసి పెడితే చూపిస్తే మీకు చాలా కలర్ఫుల్గా అనిపించి నచ్చుతుందని ఇప్పుడు చేయలేదన్నమాట.
విషయం అది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.